హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం మిర్చి గ్రేవీ చేస్తున్నామండి. ఈ గ్రేవీ రైస్ లో తింటే ఉంటదండి. ఇంత పెద్ద పచ్చిమిరపకాయలతోటి కూర గ్రేవీ కర్రీనా, వామ్మో తినగలం అనుకుంటారా? చేసి ఒకసారి తిని చూడండి. అసలు కారం ప్రియులకి అయితే ఇక మామూలుగా ఉంటుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. కారం గిరం గురించి ఏం ఆలోచించద్దు. మంచి కమ్మటి మిర్చి గ్రేవీ కూరని మనం ఇప్పుడు చేస్తున్నామండి. తిని చూడండి, అప్పుడు పదే పదే చేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే టమాటా పప్పు, దోసకాయ పప్పు, వంకాయ ఇదేనండి. అప్పుడప్పుడు కాస్త జిహోచాపల్లి అన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని రెసిపీస్ తయారు చేయాలి. చేసేద్దాం పదండి. మిర్చి గ్రేవీ ఫస్ట్ ఏంటంటే మిక్సీ వేసుకోవాలండి. చూడండి, అల్లం ముక్కలు చూస్తున్నారు కదండి, ఆ సైజు అల్లం ముక్కలండి. తర్వాత వచ్చి వెల్లుల్లి వచ్చి చూసారు కదా, ఒక 10-12 వెల్లుల్లి అండి. అట్లాగే ఏంటంటే సోంపు, జీరా అండి. ఈ 4 ఏంటంటే మిక్సీ వేసుకొచ్చుకోవాలి. అది కచ్చా పచ్చిగా వేసుకోవాలండి. వేసేద్దాం పదండి. ఫస్ట్ అల్లం వేసి, అల్లం, తర్వాత వెల్లుల్లి, తర్వాత సోంపు, తర్వాత జీరా మిక్సీ వేసుకొచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి, అలాగా కచ్చా పచ్చగా వేసుకుందాం అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, వీటిని ఏంటంటే టూత్ పిక్ తోటి ఇలా గీత పెట్టుకుందామండి. చూడండి, 2-3 చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది. అలా గీత పెట్టుకుని అన్నీ కూడా పచ్చిమిర్చి అన్నీ కూడా దాంట్లో వేసేద్దామండి. ఒకసారి కదిపేద్దాం. కాబట్టి పచ్చిమిర్చి మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే కారం ఉంటుంది, ప్లస్ పచ్చివాసన ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆ ఫ్రై కూడా నేను మీకు చూపిస్తాను. ఏ పొజిషన్ వరకు ఫ్రై అవ్వాలో అది కూడా మీరు చూదురు కానీ. అలా ఫ్రై అయింది, వేరే ప్లేట్లో మార్చుకుందామండి. ఆ తర్వాత ఏం చేద్దాం, అలా ఫ్రై అయిన వాటి మీద సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ అలా పైన అలా చల్లేసేద్దాం. తర్వాత నిమ్మరసం అండి, అది లెమన్ ఉంటుంది కదా, లెమన్ రసం అండి దాని మీద చల్లేసేద్దాం. మరి దానికి పట్టాలి కదా, మరి ఆ మిర్చికి పట్టాలంటే ఏం చేయాలి, కొద్దిగా అటు ఇటు బాగా కదపాలి. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా పట్టుద్ది అనమాట. ఇప్పుడు పాల నుంచి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంది కదండి, కొద్దిగా తీసేద్దాం. సహజంగా ఏంటంటే రెండోసారి ఆయిల్ వాడకూడదండి, ఆరోగ్యానికి మంచిది కాదు. దాంట్లో ఏం చేద్దామంటే కచ్చాపచ్చాగా వేసుకున్నాం కదండి, మిక్సీ వేసుకొచ్చాం కదా 4 వేసేసి, అదంతా కూడా దాంట్లో వేసి బాగా కలపాలి. అట్లాగే ఏంటంటే పచ్చి వాసన బాగా పోవాలండి. పోవాలంటే ఏం చేయాలి, బాగా ఫ్రై చేయాలి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, అద్భుతమైన స్మెల్. అది వండే వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది. చూడండి, బాగా ఫ్రై అయింది కదా, మసాలా అంతా కూడా కమ్మటి వాసన వస్తుందండి, అద్భుతంగా ఉంటుంది. చేసేవాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయగలరు ఆ ఫ్లేవర్ని. ఆనియన్స్ ఏం చేద్దాము అంటే కనుక అన్ని టీ స్పూన్లో చెప్తానండి. జీరా పౌడర్ అండి, జీలకర్ర పౌడర్ ఉంది కదా, జీరా పౌడర్. తర్వాత వచ్చి ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ అంటారు కదా. తర్వాత అమిచూర్ పౌడర్, మ్యాంగో పౌడర్ అంటారు కదా. నెక్స్ట్ వచ్చి గరం మసాలా, అన్ని టీ స్పూన్లు అండి. నెక్స్ట్ దాంట్లోనే ఇప్పుడు చోళ మసాలా, అన్నీ కూడా టీ స్పూన్ అండి. ఇవన్నీ వేస్తుంటే మంచి మనకి దానికి ముక్కు, కళ్ళు అన్నీ కూడా ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు, మొక్కు, తుమ్ములు అన్నీ వచ్చేస్తాయి. అదొక ఎంజాయ్ కదా. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు అందులో ఏంటంటే వాటర్ అండి, కొద్దిగా ఒక వాటర్ కప్పుతో చూపిస్తాను. 15 మిర్చికి కొద్దిగా వాటర్ వేస్తాం. బాగా కలిపేసేయండి అంతా. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఒక 2 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మూత తిద్దాం. చూస్తారు కదా, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే ఎలా ఉందో. ఇప్పుడు ఏంటంటే ఒక అరకప్పు టమాటాలు అండి.
చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సహజంగా మన వీడియోలు ఏంటంటే ఒకసారి మేము చేసి తిని పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే వీడియో చేసి మేము పెడతాము. దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తాం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ అండి, 1 టీ స్పూన్ సాల్ట్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ మసాలాలు దాంట్లో చక్కగా అలా ఉడుకుతుంటే రావడం చెయ్యకముందే మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి, అంతవరకు షూర్. మళ్ళీ మూత పెట్టేస్తాం. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మూత తీద్దాం. ఈ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా మీరు చేయండి, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. యాక్చువల్గా నేను దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. కొద్దిగా మూత తీసి ఫ్రై చేసే మనం ఆ టమోటాలన్నీ కూడా కొద్దిగా లైట్గా వేసాం, బాగా మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొద్దిగా వాటర్. ఈసారి కొద్దిగా ఎక్కువసేపు బాగా మరగాలండి. మూత పెట్టేసేద్దాం. కాబట్టి ఈ పొజిషన్ రావడానికి కనీసం చాలా టైం పడుతుంది. కనీసం 8 to 10 మినిట్స్ బాగా మరిగితే ఆయిల్ బయటకు రావాలంటే, బయటకు వచ్చి బాగా దగ్గర అయిన తర్వాత మాత్రం మనం పచ్చిమిర్చి వేయాలి. సార్ చూద్దాం. అప్పుడే ఏంటంటే పచ్చిమిర్చి అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి ఎంత దగ్గరికి వచ్చింది. అలా ఒకసారి కలిపేసేద్దాం. ఖచ్చితంగా మీరు మాత్రం మిస్ అవ్వకుండా చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు పొయ్యి ఆపేసేద్దాం. పొయ్యి ఆపేసి ఏం చేద్దాం, ఈ మిర్చి అన్ని కూడా చక్కగా వేసేద్దాం. బాగా పట్టాలి కదా, ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దాని మీద ఏం చేద్దామంటే కస్తూరి మేతి చల్లేసేద్దాం. అంతే, మిర్చి గ్రేవీ రెడీ అనమాట. సూపర్ టేస్ట్తో వస్తుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ చేసి బాగా వస్తేనే మీరు షేర్ చేయండి. మరో మంచి రెసిపీ తోటి మీ 64 hours.